షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం నమస్తే మేడం. సార్, డబ్బు అంటేనే ఒక ఎనర్జీ అని చెప్తూ ఉంటారు. సో చాలా మంది డబ్బు బాగా సంపాదిస్తారు, కానీ వాళ్ళ దగ్గర స్టోరేజ్ అనేది ఉండదు, నిలువగా అస్సలు ఉండదు. ఖర్చు 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 అవుతూనే ఉంటుంది. కానీ ఎలా సేవ్ చేయాలి, దాన్ని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుని ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్నది అసలు చేయలేకపోతూ ఉంటారు చాలా మంది. ఎందుకంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఎనర్జీ, మరి ఈ ఎనర్జీ డబ్బులో కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. మరి డబ్బు మన దగ్గర ఉండడానికి మన ఎనర్జీని మనం ఎలా అప్స్కిల్ చేసుకోవాలి అంటారు? ఎస్, ఇంతకు ముందు కూడా చెప్పానండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ అంటే మనీ ఈజ్ ఎనర్జీ. సో ఇంతకుముందు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేవాళ్ళు. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇంకా బీసీలోకి వెళ్తే వస్తు మార్పిడి అని ఉండదు, వస్తు మార్పిడి. సో ఎస్, సో అంటే ఒక వస్తువు మనం ఇచ్చి, మీకు పప్పు కావాలంటే వాళ్ళ దగ్గర బియ్యం ఉంటే వాళ్ళు బియ్యం ఇచ్చేవారు, మీరు పప్పు ఇచ్చేవారు. సో ఇది ఒకప్పుడు రాజుల దగ్గర ఉండేది. ఆ తర్వాత అంటే అది సో మనీ రూపంలోకి వచ్చిందనమాట. సో మనీ ఈజ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అయితే ఎనర్జీ కొంతమంది సంపాదించడంలో రారాజు, సేవ్ చేయడంలో ఇంకా బాగా పూర్ అనమాట. కొంతమంది చెప్పాలంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? డబ్బులు బాగా వస్తాయి కానీ నిలబడలేదు. ఈ వీడియో జాగ్రత్తగా ఉండండి, ఈ వీడియో కూడా షేర్ చేయండి మీ అందరికీ కూడా. ఎవరైతే సార్ డబ్బులు బాగా వస్తున్నాయి కానీ డబ్బులు నిలవట్లేదు, ఉండట్లేదు అని మీరు నిజంగా ఫీల్ అవుతున్నారో అయితే ఈ వీడియో మీకోసమే, జాగ్రత్త చూడండి. సో దానికన్నా ముందు నిజంగా డబ్బులో రారాజు అవ్వాలి, సేవ్ చేయడంలో రారాజు అవ్వాలి, ఇన్వెస్ట్ చేయడంలో రారాజు అవ్వాలనుకుంటే నవంబర్ 20న, ఈ నెల నవంబర్ 20న నేను హైదరాబాద్లో మార్నింగ్ ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాను. 1 డే లైఫ్ చేంజింగ్ వర్క్ షాప్ అండి. ఒక్క రోజులో జీవితం మార్చుకోవచ్చు. ఒక్క రోజులో జీవితం మార్చుకోవడం ఎలా అని మీరు అనుకుంటే ఈ రోజు క్లాస్కి రండి. సో ఈ నెల నవంబర్ 20 మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock. సో మనీ డ్యాన్స్ ఉంటుంది, మనీ ఎనర్జీ ఉంటుంది, మనీ మెడిటేషన్స్ ఉంటాయి, అండ్ ఇంకొన్ని చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మళ్ళీ చెప్తాను, మనీ అట్రాక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. దీన్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మా అని చెప్తుంది, MAA అంటే మనీ అట్రాక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. దీన్ని మా అంటారండి, గుర్తుపెట్టండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మా అని టైప్ చేయండి. సో ఎక్కడ జరగబోతుంది? ఈ నెల హైదరాబాద్ KPHBలో మార్నింగ్ 9:30 ఈవినింగ్ 6 o'clock. మీరు ఇంట్రెస్ట్ ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా మళ్ళీ సీట్స్ అయిపోతున్నాయి. మళ్ళీ చెప్తాను, ఆల్మోస్ట్ VIP సీట్స్ క్లోజ్. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. నా టీమ్ VIP వాళ్ళకి కూడా ఏదన్నా కొంచెం అట్రాక్టివ్ గిఫ్ట్స్ ఉన్నాయి? నిజమేనా సార్? VIP వాళ్ళకి నేను ఫ్రీగా, మళ్ళీ చెప్తున్నాను, VIP కేటగిరీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా విజన్ బోర్డ్స్ ఫ్రీగా ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చిన విజన్ బోర్డ్ జస్ట్ మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలు, యూ విల్ ఆటోమేటిక్లీ అట్రాక్ట్ మనీ. చాలా మందికి విజన్ బోర్డ్స్ చేయడం రాదు. నేనే అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా ఒక మనీ బోర్డ్, విజన్ బోర్డ్స్ తయారు చేస్తున్నాను. అఫర్మేషన్ బోర్డ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ VIP వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నా. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు VIPలో రావచ్చు, ప్రీమియంలో రావచ్చు, నార్మల్లో రావచ్చు. ఎస్, అయితే ఈరోజు ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదా అని అంటారు. చాలామంది అంటారు, ఒరే వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో అంటారు. వెనకేసుకుంటాం, తర్వాత చూస్తే ఒక్క రాయి కూడా ఉండదు అనమాట. సో ఏమవుతుందనంటే, చాలామంది చేసిందో పడింది. ఒక అతనట, సరే వయసులో ఉన్న రాళ్ళు వేసుకుందాం అని చెప్పేసి రాళ్ళని ఏరుకుని ఇసిరాడు వెనక్కి. పెద్దోళ్ళు చెప్పారు, వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు వెనక్కి వేసుకొని ఇసురుతూనే ఉన్నట్టు వెనక్కి. కొంత తర్వాత చూస్తే ఒక్క రాయి కూడా లేదు. ఎందుకంటే ఆ ఇసురువన్నీ కూడా రాళ్ళు వెనకట్ల నీటిలో ఇసిరమాట, సముద్రంలో. అలా చాలామంది వేస్ట్గా ఇసురుతుంటారు, అంటే సేవ్ చేయడం రాదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ మీ వాస్తు చిట్కాలు, సంపద, శాంతి, అంటే మన ఎనర్జీ బట్టి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బట్టి డబ్బు నిలబడుతుంది. డబ్బు వస్తుంది కానీ నిలబడాలంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. దిస్ ఇస్ వెరీ, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి పాజిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. సో ఏంటి జనరల్గా వాస్తు శాస్త్రం ప్రకారంగా తీసుకుంటే, ఆర్థిక స్థిరత్వం రావాలన్నా, మన ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి లేదా శాంతి రావాలన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, దాన్ని సీరియస్గా ఫాలో అవ్వండి. మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో ఏం చేయాలి? చాలా సింపుల్. సో ఫస్ట్ పాయింట్ జాగ్రత్త రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇంటి లోపల ముళ్ళకు సంబంధించిన మొక్కలు ఉండకూడదు. ఎందుకనంటే, సో ఇవి చాలా మంది ఇంట్లో అలోవెరా మొక్కలు పెట్టుకుంటారు. ఇంట్లో అలోవెరా మొక్కలు, సో అది కూడా ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకుంటారు. అలోవెరా ఏంటి? ముళ్ళు ఉంటాయి. గులాబీ మొక్కలు ఇలాంటివన్నీ ఇంటి ఎంట్రన్స్లో ఉంచుకోకూడదండి. బ్యాక్ సైడ్ పెరట్లో పెట్టుకోండి, కానీ ఎంట్రన్స్లో ఉంచుకోకూడదు. ఇవి అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంటాయి. సో ఇంటి ఎంట్రన్స్లో బ్రహ్మజముడు, చిన్నప్పుడు చదువుకున్నాం, బ్రహ్మజముడు మొక్కలు, కాక్టస్ మొక్కలు ఇలాంటివి ఇంటి ఎంట్రన్స్లో ఉంచకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. దీనివల్ల ఇంట్లో గొడవలు, అశాంతి, సో స్ట్రెస్ పెరిగిపోతుంది, డబ్బు నిలబడదు. ఊరుకా అన్వర్, మొక్కలకి డబ్బులకి సంబంధం ఏంటి అని మీకు అనిపించింది, నా క్లాసెస్కి రండి, కౌన్సిలింగ్కి రండి, నేను ప్రూవ్ చేస్తాను సైంటిఫిక్గా. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ ఇంకా తీసుకుంటే,
రెండో పాయింట్ జాగ్రత్త. చాలామంది ఇంటి ఎంట్రన్స్లో అంటే ఎప్పుడో సంక్రాంతి కడతారు లేదా ఇంకేదో పండగ కడతారు, ఆ కట్టిన తోరణాలు అలాగే ఉంటాయి, అవి ఎండిపోయి ఒక్కొక్కటి రాలిపోయి ఉండమండి. అంటే ఇంటి ఎంట్రన్స్లో ఎండిపోయిన పువ్వులు ఉంచకూడదు. మళ్ళీ దట్స్ నెగిటివ్ ఎనర్జీ, దట్ విల్ అట్రాక్ట్ నెగిటివ్ ఎనర్జీ. అశాంతిని అట్రాక్ట్ చేస్తే, పేదరికాన్ని అట్రాక్ట్ చేస్తే, గొడవలు అట్రాక్ట్ చేస్తే. సో ఇంటి ఎంట్రన్స్లో మీరు ఎప్పుడైనా వెన్ యూ గో టు స్టార్ హోటల్, పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళండి, మంచి ఫ్రెష్ ఫ్లవర్స్, వారం రోజులు ఫ్లవర్స్ ఉంచుతారండి, వారం రోజులు ఫ్లవర్స్, నిన్న పెట్టిన ఫ్లవర్స్ ఉంచరాలు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్లవర్స్ మారుస్తూ ఉంటారు. మనం చేసి తప్పేంటంటే దేవుడి దగ్గర మంచి పువ్వులు పెడతాం, రోజు పువ్వులు మారుస్తుంటుంటాం, ఎంట్రన్స్లో మాత్రం అదే వాడిపోయిన బంతి పూలు, వాడిపోయినవన్నీ ఆకులు, మామిడి ఆకులు అవన్నీ ఉంటాయి. సో ఇంటి ఎంట్రన్స్లో ఎండిపోయిన ఆకులు కానీ పువ్వులు కానీ ఉంచొద్దు. దిస్ ఇస్ ఇది ఒక అశుభం. మళ్ళీ చెప్తున్నా, ఎల్లప్పుడూ తాజా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోండి. ఇంటి ఎంట్రన్స్ ఎనర్జీ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ముళ్ళు పెట్టుకోకూడదు, ఎండిపోయిన ఉంచొద్దు, ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన పువ్వులు ఉంచకూడదు. అండ్ కొంతమంది ఎక్కువగా ప్లాస్టిక్ పెడుతుంటారు, అది కూడా మిస్టేకే. ప్లాస్టిక్ కూడా ఎక్కువగా పెట్టకూడదండి. ప్లాస్టిక్ ఇస్ ఆల్సో సమ్ నెగిటివ్ ఎనర్జీ. సో ఇంకా తీసుకుంటే మనకి మనీ బ్లెస్సింగ్స్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మనీ బ్లెస్సింగ్స్ కావాలనుకుంటే ఆల్వేస్ కీప్ ఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ మీద, తినే డైనింగ్ టేబుల్ మీద ఎండిపోయిన పువ్వులు లేదా ఎండిపోయిన పళ్ళు, ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతాయి, ఏగల్లాగా వస్తుంటాయి, ఏగల్లా. అది మీరు తినేటప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. అదే మీరు ఎప్పుడు చూసిన ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, మీరు కాయగూర మార్కెట్కి వెళ్తారండి, వాడిపోయిన కాయగూరలు, వాడిపోయిన దానిమ్మ పళ్ళు అంటే చూసారనుకోండి, ఎలా అనిపిస్తుంది, చాలా కొనడానికి కూడా ఇష్టం ఉండదు. సో మనకు ఎలా ఇష్టం ఉండదు, డబ్బు కూడా ఇష్టం ఉండదు. సో నేను అందుకే ఈ నెల నవంబర్ నేను హైదరాబాద్లో కండక్ట్ చేసిన మనీ వర్క్షాప్లో, మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో కొత్త టెక్నిక్ లాంచ్ చేయబోతున్నా. దట్ ఈస్ మనీ వాంట్స్ లవ్. మనీ లవ్ని కోరుకుంటుంది, లవర్ని కోరుకుంటుంది. చాలామందికి మనీని లవర్ని కోరుకోవడం ఏంటో నాయన అనిపిస్తుంది. ఎస్, చాలా సైంటిఫిక్గా నేను చెప్తాను. నేను ఒక కోచ్ దగ్గర నేర్చుకున్నాను. అతను ప్రపంచంలో ఉన్న 12,000 మంది మిలినియర్స్ని ఇంటర్వ్యూ చేశాడు. అతను ఎంతమంది అండి, 12,000 మంది మిలినియర్స్ని, మళ్ళీ చెప్తున్నా, 12,000 మంది మిలినియర్స్ని ఇంటర్వ్యూ చేశాడు. అతను ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతను ఒక సీక్రెట్ చెప్పాడు అనమాట. కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి నేను ఆ టెక్నిక్ నేర్చుకున్నాను. అది కేవలం నవంబర్ 20 మాత్రమే నేను రిలీజ్ చేయబోతున్నా. అది టెక్నిక్ మళ్ళీ చెప్తున్నాను, మనీ వాంట్స్ లవర్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. లవర్ అని టైప్ చేయండి. లవర్ అంటే మళ్ళీ మీకు ఆ రకం కాదు, మనకు లవర్ అంటే అవే గుర్తొస్తాయి, అది కాదు. సో మనీ వాంట్స్ లవర్ అండి. ఆ లవర్ అనే టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు నిజంగా అరే ఇంత సింపుల్ ఆ డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయడం అన్న విషయం నేను మీకు సైంటిఫిక్గా మళ్ళీ చెప్తున్నాను, సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను, సైంటిఫిక్గా. సో ఈ విధంగా మీరు పెట్టుకోవద్దు. అండ్ దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎండిపోయిన పువ్వులు అలాంటివి పెట్టుకుంటే. అండ్ ఇంకొకటి, ఇంట్లో మంచి స్మెల్స్ కానీ, మంచి ఒక సానుకూల వాతావరణం, ఇంట్లోకి వస్తువులు ఎంత సిస్టమేటిక్గా అరేంజ్గా ఉంటే అంత బాగా మనకి. మీరు ఏదైనా పెద్ద పెద్ద దానికి వెళ్ళండి, స్టార్ హోటల్స్, పెద్ద వాటికి వెళ్ళండి, పెద్ద కంపెనీస్కి వెళ్ళండి, అక్కడంతా కూడా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి ఉంటాయి. సో మన ఇంట్లో ఎప్పుడు అరేంజ్ చేసి ఉంటాయి కదా సార్, ముందు రోజు చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు ముందు రోజు మొత్తం సర్దేద్దాం. చుట్టాలు వచ్చినందరూ అనుకుంటారు అబ్బా బిల్లు అంత బాగుంది అనిపిస్తుంది, సడన్గా అవుతే తెలుస్తుంది వాళ్ళకి. సో సానుకూల వాతావరణం ఎవరికైతే ఇంట్లో ఉంటుందో, మళ్ళీ చెప్తాను, ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటేనే పాజిటివ్ డబ్బుని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, అశాంతి, తిట్టుకోవడం, గొడవలు, దీనివల్ల డబ్బు నిలబడదు. సో ఇంకొకటి ఏంటంటే శంఖం. ఇక్కడ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. నా టార్గెట్ తెలుగు వాళ్ళని ధనవంతులు చేయాలండి, అందుకే నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, శంఖం మీ ఇంట్లో ఒక శంఖం కొనుక్కోండి. శంఖం కొనుక్కొని దేవుడి గదిలో పెట్టుకోండి. శంఖం మీకు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్న, బాధలో ఉన్న, నార్త్ వైపు, మళ్ళీ చెప్తున్నాను, నార్త్ ఫేసింగ్ తిరిగి ఆ శంఖాన్ని ఊతూ, నేను ఇప్పుడు చెప్తున్నాను, శంఖం ఊతే ఏమనుకోవాలంటే నేను ఇప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేయబోతున్నాను గట్టిగానండి. చాలామందికి అనిపిస్తుంది తెలుసా, మీకు ఏమనిపిస్తుంది సార్, ఎవరు కన్వర్ శంఖం ఊతే డబ్బులు వస్తాయా అని మీరు అనిపించవచ్చు. ఇక్కడ శంఖం ఊతే డబ్బులు అంటే యు ఆర్ సెండింగ్ ఎ పాజిటివ్ ఎనర్జీ ఇంటూ ద యూనివర్స్. దీనికి చూడండి, కావాలంటే మనకి పెద్ద ఎన్టీఆర్ గారు, మీరు చూడండి వైజయంతి మూవీస్, ఆ సినిమాలో వైజయంతి మూవీస్లో మీరు చూస్తే అసలు ఆ పిక్చర్ ఎవరు ఉంటుందండి, పెద్ద ఎన్టీఆర్ గారిదే ఉంటుంది. సో ఎన్టీఆర్ గారు ఏం చేస్తారు, నూతుంటూ ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, యుద్ధం వచ్చినప్పుడు శంఖాన్ని పూరించండి, విజయ సంకేతాలు పంపించండి అని అంటారు అనమాట. అంటే ఇక్కడ శంఖం ఊదడం అంటే, మీరు శంఖం ఊతే డబ్బులు వచ్చేది అంటే శంఖం ఊదేసి పని చేయాలి. మళ్ళీ శంఖం ఊదేసి పడుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, శంఖం ఊదేసి ఊదేసి పడుకో డబ్బులు వస్తాయి అంటే రాదు. శంఖం ఊదేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, శంఖం ఊదేసి ఏం చేయాలండి, మీ పని మీరు చేసుకుంటూ ఉంది. శంఖం ఊదినప్పుడు ఏం చేయాలి తెలుసా, నవ్ ఐఎమ్ సెండింగ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సో నేను మనీని ఇప్పుడు అట్రాక్ట్ చేయబోతున్నాను, నేను ఇప్పుడు విజయ
శంఖం ఊదబోతున్నాను అని చెప్పేసి పంపిస్తే ఏ ఎనర్జీ యూనివర్స్లోకి పంపిస్తామో అదే ఎనర్జీ మళ్ళీ తిరిగి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ సింప్లీ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఏ ఎనర్జీ వదులుతామో అదే ఎనర్జీ పొందుతాం. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ వస్తువు ఇస్తానో అదే వస్తువు పైకి వస్తుంది, ఏ వస్తువు ఇస్తానో అదే. ఇప్పుడు ఇది ఖచ్చితంగా, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా వెళ్ళింది ఖచ్చితంగా కిందకి వస్తుంది. సో మీరు వదిలిన ప్రతి ఎనర్జీ మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇది ఈ విధంగా శంఖం వదండి. మనీ చెప్తున్నాను, మనీ శంఖం వదండి. సో డబ్బు సంపాదించాలంటే. దాని తర్వాత అండ్ ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు చేసి తప్పేటంటే ఎప్పటికప్పుడు ప్లేట్స్ వదిలేస్తూ ఉంటారు నైట్ టైం మొత్తం. ఆ సింక్ అంతా కూడా, సింక్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి. మీ ఎనర్జీ ఎలా ఉంటుందో మీకు వచ్చే డబ్బు కూడా అలాగే ఉంటుంది. సో నీట్గా పెట్టుకోండి. ఇల్లు ఎప్పుడు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా డబ్బులు వస్తాయి. ఎస్పెషల్లీ ఈశాన్యం వైపు ఏదైతే ఉందో, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు చెప్తుంటాను. నా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలా మందికి నేను చెప్పిన వాస్తు రెమెడీస్ వల్ల చాలా మందికి డబ్బులు బాగా వచ్చాయి. అంటే ఇల్లు ల్యాండ్ సేల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఇల్లు అమ్ముడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇంట్లోనే సగం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఈశాన్య దిశ ఎప్పుడు చెత్త వేయకూడదు, అది ప్లేస్ పవిత్రంగా ఉంచుకోవాలి, చెత్త అక్కడ వేయకూడదు. అంటే ఎంత పరిశుభ్రతంగా ఉంటే ఇది ఇంట్లో ఈశాన్య దిశ ఎంత నీట్గా ఉంటుందో అంత ఫాస్ట్గా వాళ్ళకి డబ్బు వస్తుంది. సో ఇది చాలా టెక్నిక్స్. ఇంకా మెరీన్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే, మనీ లవర్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ మనీ లవర్ అని టైప్ చేయండి. సో మీరు నవంబర్ ఈవెంట్కి వస్తే ఆ మనీ లవర్ నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హ్యాపీగా డబ్బు సంపాదించుకోవచ్చు. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటారు, అప్పుడైతేనే మనకి మనీ లవర్ ఏంటి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఇవి తెలుస్తాయి అంటారా సార్? ఎనీవేస్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. చాలా మంది ఆడియన్స్ కూడా, కాల్స్ కూడా అలానే వస్తున్నాయి. సో ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. చాలా ఫాస్ట్ గా అయితే మీ లైఫ్ చాలా ఫాస్ట్ గా డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.